అందరికీ నమస్తే అండి. విశాఖ నగరంలో రేపు ఎల్లుండి అంటే నవంబర్ 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు జరగబోతోంది. ఈ సదస్సు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఈ రెండు కలిపి సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించబోతున్నాయి. ఇది సిఐఐ పార్ట్నర్షిప్తో జరగబోతున్న 30వ సదస్సు అన్నమాట. సో ఈ సదస్సు ప్రత్యేకత ఏమిటంటే బహుశా సిఐఐ ఇప్పటి వరకు జరిపిన సదస్సుల కంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరగబోతున్న సదస్సుకి ప్రభుత్వం 2 నెలల ముందు నుంచే పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేసింది. సాధారణంగా సిఐఐ సదస్సులకు అంత పెద్ద బ్రాండింగ్ అంత పెద్ద ప్రచారం ఒక ముందు నుంచి ఉండదు. గుజరాత్లో జరిగినా, మహారాష్ట్రలో జరిగినా, కర్ణాటకలో జరిగినా, ఎక్కడ జరిగినా ఒక 15-20 రోజుల నుంచి ప్రచారం చేస్తారు. కొంతమందికి ఒక అధికారుల కమిటీ వేసి అందరినీ ఆహ్వానిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరగబోతున్న సదస్సుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు అండ్ లోకేష్ గారు కలిపి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి గడిచిన 2 నెలల నుంచి కూడా దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని మంత్రులతో కమిటీలు వేసి మంత్రులందరినీ కూడా దేశాలు తిప్పి తాము కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా విదేశాలకు వెళ్లారు, లండన్ వెళ్లారు అండ్ ఆస్ట్రేలియా వెళ్లారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా లండన్ వెళ్లారు అండ్ దుబాయ్ వెళ్లారు, ఇతర దేశాలకు. అలాగే కొంతమంది మంత్రులు కూడా వివిధ దేశాలకు వెళ్లారు దీని గురించి మాట్లాడడానికి. సో అంతగా ప్రచారం చేశారు. సో ఈ సదస్సు ప్రత్యేకత ఏమిటంటే 410 MOUలు ఆల్రెడీ ప్లాన్ చేశారు, ఫిక్స్ అయిపోయినాయి. రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లో ముందుగానే అనుకున్నట్టుగా 410 MOUల మీద సంతకాలు చేస్తారు. ఈ 410 MOUల విలువ 9,80,000 కోట్లు. వీటి ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అయితే ఇదేనా ఈ 410 410 అంటే వాళ్ళే వస్తారు కదా, మిగిలిన రారు కదా అనుకోవద్దు. మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 45 దేశాల నుంచి దీనికి వస్తారనమాట. దీనికి పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ 2047 అనే థీమ్తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారనమాట. దీనికి విశాఖపట్నంలో ఏయూ ఉంది కదా, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, ఆ గ్రౌండ్స్లో దీనికి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఆటోమొబైల్స్, డ్రోను, స్పేసు, డిఫెన్స్, టూరిజం ఈ రంగాల్లో ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. ఆ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారనమాట. అలాగే ఎక్కడికక్కడ ప్రతి రంగానికి ఒక కోఆర్డినేటర్ టీం ఉంటుంది. వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు. వచ్చిన ప్రతి అతిథిని కూడా అక్కడ కూర్చోబెట్టి ఆ రంగంలో ఎటువంటి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఈ సదస్సు ద్వారా 9,80,000 కోట్లు ప్రస్తుతానికి అనుకున్నప్పటికీ మేబీ ఇంకా పెరగొచ్చు అనేది కూడా ఉందన్నమాట. సో దీని ప్రకారం వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబోతున్న ఈ సదస్సుకి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు రాబోతున్నారు. ఆయన ప్రారంభించబోతున్నారు. అలాగే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారు. అలాగే యూసుఫ్ అలీ, బాబా కళ్యాణి, కిరణ్ అదానీ వంటి విశిష్ట అతిథులు కూడా దీనికి వస్తారనమాట. సో దీనిలో ప్రభుత్వమే దాదాపుగా ఒక 45 రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేసి వాళ్ళు ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు ఏమేమి ఉన్నాయి, పెట్టుబడి పెడితే ప్రభుత్వం నుంచి ఇవ్వబోతున్న ప్రోత్సాహకాలు ఏమిటి అనేది వివరించబోతున్నారు. అలాగే ఈ ఏడాదిన్నరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏంటి, వాళ్ళకి ఇచ్చిన ప్రోత్సాహకాలు ఏంటి, భవిష్యత్తులో ఇంకా ఏమేమి ఇవ్వబోతున్నారు అనేది ఈ సదస్సు వేదికగా చెప్పబోతున్నారు అనమాట. ఇది ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా, గతంలో మన రాష్ట్రంలో కావచ్చు లేదా ఇండియాలో ఇంకెక్కడా కావచ్చు, జరిగిన సదస్సులకు భిన్నంగా దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని ఇందులో MOUలు కుదుర్చుకున్న తర్వాత ప్రతి నెల కూడా దీని మీద మానిటరింగ్ చేసేలాగా, అంటే MOUలు చేసుకున్న కంపెనీలన్నీ కూడా సాధ్యమైనంత త్వరగా గ్రౌండింగ్ అయ్యేలాగా అధికారులతో ఒక కోఆర్డినేషన్ టీంను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఒక లైజనింగ్ టీంను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ టీము ప్రతి నెల ఆయా కంపెనీల వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ గ్రౌండింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సిఫార్సు చేస్తారనమాట. ఇలా ఒక రకంగా చాలా పెద్ద ప్రోగ్రాం అనుకోవచ్చు. సో దీనికి అప్డేట్స్ ఏంటి అనేది నేను రేపు ఎల్లుండి కూడా ఫాలో అయ్యి మనం మరిన్ని వీడియోస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.